అవార్డు వచ్చింది అంటే 10 మంది కలిస్తేనే అవార్డు వస్తుంది. ఒక వ్యక్తి ఎవరు ఏం చేయలేరు. అందరూ కూడా మానిటరింగ్ చేసాం. అందరం కూడా కలిసి ఈరోజు కమిషనర్ గారు కానీ, అటు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇక్కడ ఉండే ఎలక్ట్రికల్ కానీ, మీ అందరూ కూడా కలిసి ఆ రోజు మనం కష్టపడ్డాం. కాబట్టి ఈరోజు కొంతమందికి అందరికీ లేరు కాబట్టి కొంతమందిని పిలిచిస్తారు. ఆ దాంట్లో మీ అందరి తరపున మాకు వచ్చినట్టు ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మనం డెవలప్మెంట్లో కూడా నాకు ఉండేది ఒకటే. ఎప్పుడు కూడా 14-19లో కూడా గెలిపించినప్పుడు కూడా నాకు ఏదో విధంగా మనం కష్టపడాలి, ప్రజల ఒక నమ్మకం మీద మనం గెలిపించారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఇన్డెప్త్గా వెళ్ళటం, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే పద్ధతిలో మనం చూసుకుంటా 14-19లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా అరౌండ్ చేశాం. ఆ తర్వాత మన ఎలక్ట్రికల్కి వచ్చేకి ఆ రోజుల్లోనే 10 సబ్స్టేషన్లు పెట్టించాం. దగ్గర మన నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టించాం. ఆ తర్వాత ఈ 16 నెలల్లో 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ 10 కోట్లకి సబ్స్టేషన్లు రన్ చేశాం. ఆ తర్వాత ఆర్డిఎస్ఎస్ వర్క్స్ కింద మనకి 240 పోల్స్ ఈరోజంతా కూడా సంభాలు తీసేసి హై పోల్స్ కూడా తీసుకొచ్చి దానికి దగ్గర 25 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇవన్నీ కూడా పైప్ లైన్ వేపిస్తూ ఉన్నాయి, పోల్స్ వేపిస్తూ ఉన్నాం. దాంతోపాటు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అని చెప్పేసి దానికి 10 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా దగ్గర ఇప్పటికే 45 కోట్లు మన ఎలక్ట్రికల్ దానికి మనం ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ప్రజల కోసం, ప్రజల ఒక నమ్మకం మీద మనకు ఉండేటప్పుడు ప్రజల విశ్వాసంతో ప్రజలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం, ముందు చేస్తాం. ఇంకొక సంవత్సరంలో ఒంగోలు అనేది మాత్రం కొత్త రూపురేఖలు మాత్రం అందరూ కూడా చూస్తారు. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాము.